వరంగల్ నగరంలో కోవిడ్ మహమ్మారి క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పుడు ఆ మహమ్మారి చిన్న పిల్లలకు సైతం సోకుతోంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 3 చిన్నారులకు కరోనా పాజిటివ్ రావడంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఎంజీఎంలో 50 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఇప్పుడు చిన్న పిల్లలకు సైతం సోకడంతో పీడియాట్రిక్ వార్డులో 20 బెడ్స్తో చిన్నపిల్లలకు కోవిడ్ వార్డును ఏర్పాటు చేసినట్టు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం 3 పిల్లలకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు మాస్క్, శానిటైజర్ వాడాలని సూచించారు. ఎంజీఎంలో మరో 3 కోవిడ్ పాజిటివ్ కేసులు చిన్నపిల్లల్లో గుర్తించడం జరిగింది. ఒకరు 1 ఇయర్, ఒకరు 4 ఇయర్స్, ఒకరు 8 ఇయర్స్. రొటీన్ శ్వాసకోశ సంబంధితమైన ప్రాబ్లమ్స్ తోటి అడ్మిట్ అయితే వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేయడం జరిగితే పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నారు. ఆక్సిజన్ కూడా పెద్ద అవసరం లేకుండా రొటీన్ ట్రీట్మెంట్ నడుస్తుంది. కానీ కోవిడ్ పాజిటివ్ వచ్చిన సందర్భంగా పీడియాట్రిక్లో కూడా 20 బెడ్స్ అదనంగా పీడియాట్రిక్ వార్డుకి అదర్ సైడ్ ఐసోలేషన్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మనకు పీడియాట్రిక్ వెంటిలేటర్స్, బబుల్ వెంటిలేటర్స్ అంటారు, హెచ్ఎఫ్ఎన్సి, తర్వాత ఇతర ఆక్సిజన్ మానిటరింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అవన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒకటి అడల్ట్ పేషెంట్, మొత్తం 4 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. స్టేబుల్గా ఉన్నా కూడా నెంబర్ మాత్రము కొంచెం, ఇద్దరేమో డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. సో మొత్తము 14 మందిలో 2 డిశ్చార్జ్ అయ్యి 4 అడ్మిషన్లో ఉంటే 8 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. 2 ఫుల్ రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు ఏంటంటే గత 2 రోజుల అనాలిసిస్లో పిల్లలలో కూడా వస్తుంది కాబట్టి పిల్లలు కూడా తగు జాగ్రత్తలు తీసుకునేటట్టు, పిల్లలను ఆలన పాలన చూసుకునే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాస్క్ పెట్టుకొని అవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. సో ఎంతమందికైనా మనము టెస్టులు చేసి వాళ్ళకి తదనుగుణంగా ట్రీట్మెంట్ ఇచ్చడానికి మాత్రం అన్ని సదుపాయాలు ఏర్పరచుకుంటున్నాము. సో అందులో భాగంగానే పీడియాట్రిక్లో కూడా 20 బెడెడ్ వార్డు ఇచ్చినాము. సో టెస్టులు మాత్రమే బాగా చేస్తున్నాం. ఏమాత్రం అనుమానం వచ్చినా మీరు టెస్టింగ్ కోసం ఎంజీఎంకి రావచ్చు. సో సిమ్టమ్స్ ఏం లేక పాజిటివ్ వచ్చినా హోమ్ ఐసోలేషన్ పంపిస్తాము. ఇంకా కొంచెం ట్రీట్మెంట్ అవసరం ఉన్న ఐసోలేషన్ వార్డులో ఇస్తాము. సో ఇప్పటి వరకు 100 పైన టెస్టులు చేయడం జరిగింది. ఓన్లీ 14 మాత్రమే వచ్చినాయి. అందులో 8 ఐసోలేషన్లో. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. తిరుపతి. తిరుపతి. వరంగల్ నగరంలో కోవిడ్ మహమ్మారి క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పుడు ఆ మహమ్మారి చిన్న పిల్లలకు సైతం సోకుతోంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 3 చిన్నారులకు కరోనా పాజిటివ్ రావడంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఇప్పటికే ఎంజీఎంలో 50 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఇప్పుడు చిన్నపిల్లలకు సైతం సోకడంతో పీడియాట్రిక్ వార్డులో 20 బెడ్స్తో చిన్నపిల్లలకు కోవిడ్ వార్డును ఏర్పాటు చేసినట్టు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం 3 పిల్లలకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు మాస్క్, శానిటైజర్ వాడాలని సూచించారు.